హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2 hours 38 minutes రన్ టైంతో గ్యాంగర్స్ అనే మూవీ తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవ్వడం జరుగుతుంది. మూవీ ఎలా ఉంది అని తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఇంక ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే, స్కూల్లో చదువుకుంటున్న 16 ఏళ్ళ అమ్మాయి మిస్సింగ్ అయితే అవుతుంది. ఆ మిస్సింగ్ కేసుని హీరో సర్వానంద్ అలియాస్ సుందర్ సికి అప్పగిస్తారు. తను టీచర్గా ఆ స్కూల్కి అయితే వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది, అలాగే పీటీ మాస్టర్ అండ్ సర్వానంద్ అనే వీళ్ళిద్దరూ ఏం చేశారు, మధ్యలో మనీ ఈస్ట్ ఎందుకు వచ్చింది, ఇవన్నీ తెలియాలి అంటే ఖచ్చితంగా మూవీ అయితే చూడాలి. మూవీ చూసిన తర్వాత నా అభిప్రాయం చెప్పాలంటే మూవీ అయితే బాగుంది, ఒకసారి అయితే ట్రై చేయొచ్చు. మనం సుందర్ సి మూవీస్ చాలా చూసే ఉంటాం. ఆయన మూవీస్లో బాగా భారీ యాక్షన్, కామెడీ, కొంచెం హర్రర్ ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేస్తాం. కానీ ఈ మూవీలో అన్ని ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోవాల్సిన లేదు. సుందర్ సి యాక్టింగ్ అయితే బాగానే ఉంది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కూడా మనకి కొంచెం ఇంట్రెస్ట్ని కలిగించే విధంగా అయితే ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా కామెడీగానే ఉంటుంది. వడివేలు గారు చేసే కామెడీ సీన్స్ అయితే చాలా బాగుంది. ఆయన కంబ్యాక్ అయితే చాలా బాగా ఇచ్చారు. ఇంకా మూవీ చూస్తున్నంతసేపు మనకి హీరో సుందర్ గారా లేకపోతే వడివేలు గారా అని అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్క సీన్స్లో ఇంటర్వెల్ సీన్ తర్వాత మనకి సెకండ్ హాఫ్లో మనీ ఈస్ట్ అయితే వస్తుంది. అసలు ఆ మనీ ఈస్ట్ వచ్చినప్పుడు వడివేలు గారు చేసే కామెడీ సీన్స్ అండ్ సుందర్ గారు చేసే సీన్స్ కూడా చూడడానికి బాగానే ఉన్నాయి. హీరోయిన్గా నటించిన వాణి భోజన్ గారు కూడా చాలా బాగున్నాయి. కానీ టీచరు ఒక పబ్కి వెళ్ళి అక్కడ డ్యాన్స్ వేస్తుంది. అసలు అలా ఎందుకు వేసిందో అని నాకైతే ఒక సీన్లో అర్థం కాలేదు. మూవీ అయితే ఓవరాల్గా బాగానే ఉంది, ఒకసారి అయితే చూడొచ్చు. కొన్ని ల్యాగ్ సీన్స్ అయితే ఉన్నాయి. సాంగ్స్ అయితే మనకి పెద్దగా అర్థం కావు. అండ్ మ్యూజిక్ అయితే బాగానే ఉంది, పర్వాలేదు. వన్ టైం ఈజీగా ఈ మూవీని చూడొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఖచ్చితంగా చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ సీన్స్ అయితే లేవు. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 5కి 2.3 రేటింగ్ అయితే ఇస్తా. మరి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.